సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని మాసానికుంట చెరువులోకి వెళ్లే కాలువను ఎలాంటి అనుమతులు లేకుండా పూడుస్తూ ఆ స్థలాన్ని మాస్టర్ మైండ్ ప్రైవేటు పాఠశాల భవన యజమాని ఆక్రమించే యత్నాన్ని స్థానిక పొన్న కాలనీ వాసులు శనివారం అడ్డుకున్నారు. 108 సర్వే నెంబర్లో ఉన్న చెరువులోకి వెళ్లే కాలువలో సిమెంట్ పైపులు వేసి చెరువు కట్టను చదును చేస్తుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి పాఠశాల భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ప్యాక్ చేసుకున్నా ఇప్పుడు మీరు ఇరిగేషన్ కట్టని తోవడం ఎంతవరకు మేము అసలు తోవలేమన్నది మాకు సంబంధం లేదు. మరి వాళ్ళు మీరు చెప్పారు, మీ పేరు చెప్తారు మేడం, పిలిపి మళ్ళీ మీరే రిలీజ్ కావాలి పిలిపియండి. నేను ఇచ్చినాక నేను పైపులు నేను కాదు మాట్లాడింది, వాళ్ళు కమిషనర్ గారితో మాట్లాడి వేయించుకున్నా చెప్పిండు. మనకు మేడంతో స్కూల్తో సంబంధం లేదు, ఇంటి ఓనర్తో సంబంధం దూరమైన ఇంటి ఓనర్ కూడా నేను ఒకసారి చెప్పిన చెప్తే నువ్వు ఫోటోలు తీసా నేను లోకల్ లేను, మీరేమంటారు అంటే నేను చేపించిన కౌన్సిలర్ కానీ కాళ్ళు అందరూ అనుకుంటారు. నాకేం సంబంధం లేదు, ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన ఈ పని చేయొద్దని ఇరగిడే చెప్పిన. అట్లానే అన్నాడు, నా వంతు బాధ్యత నాకు తెలిసిన అగ్రిమెంట్ ఏం చేస్తారో మాకు తెలియదు అన్న. వాళ్ళు మీరు గేట్ పెట్టి పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎంటకు జాగుంది అనుకోని వాడుకుందామని ప్రయత్నం చేస్తారు. తప్పు ఫస్ట్ చేసింది మీరే. ఎందుకంటే గేట్ పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైనా సరే ఇంటికి మన గేట్ ముంగట ఎంటకు పెట్టుకుంటే ఏమనుకుంటారు, గేట్ ఎంటకు పెట్టుకుని కూడా జాగుందా వాడుకుంటామంటారు. గేట్ పెట్టడం వల్ల ఏంటంటే గేట్ ఉండాలి కాబట్టి పెట్టుకున్నాము. అవునన్నా, చిన్నది గేట్ పెట్టుకున్నట్టు పెద్దగా నువ్వు పెట్టేసి వాళ్ళకు నువ్వు అగ్రిమెంట్ ఏం చేసినావు, వాళ్ళకి ఏ పర్సనల్కి చెప్పినా మాకు సంబంధం లేదన్న. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు వెనక ఏమనంటే గేట్ ఉన్నది, పాము తిరుగుతున్నాయి, మేము సాఫ్ చేసుకుంటాం, పైపులు వేసుకుంటాం అన్న ప్రపోజల్లో మొత్తం చేస్తారు. ఇప్పుడు వచ్చి మేడం వచ్చి ఏమంటుంది, మాకు ఇంటి ఓనర్ ఎప్పుడు మేము అంటాం అందరం మీకు ఫోన్ చేయడం కారణం అదే మోరి నాది కాదు కదా, మోరి నాది కాదు అది. నేను ఎందుకు పిలవండి. ఇప్పుడు మేడం ఇప్పటిదాకా ఏం చెప్పింది అడగండి. మీరు వాళ్ళు మాట్లాడుకున్నారు, మేము మాట్లాడుకున్నాం, వేయించుకున్నామని అన్నారు. సరే నీట్గా ఉంటుంది కదా అని మనం ఒప్పుకున్నాం. ఎవరికి నీట్ కూడా నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టంతో వేసి ఇది ఏది చూపిండి 33 ఫీట్లు కాలుబడి ఉందో కట్టంతో పోయి విచిత్రం కానా. రేపు ఒక పెప్సీ కంపెనీ చేసి నీళ్ళు వస్తాయి, పొంగి ఇక్కడ ఖాళీ కొట్టుకోదా అంతా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇంటి ఓనర్ గేట్ పెట్టిండు మేము వాడుకుంటాం సార్ అని వాళ్ళు అంటారు. జాగుందంటే మాకు సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైపులు వేపిస్తారు, మంచిగా చేస్తారు అంటే మనకేం ఉద్దేశం ఉంటే మనకు అదృష్టం లేము. వాళ్ళే స్కూళ్ళకి మాట్లాడితే కమిషనర్ గారే వచ్చారండి, వాళ్ళే చెప్పారు. కమిషనర్ చెప్తే కమిషనర్ మున్సిపాలిటీ కూడా వచ్చారు కదా అన్న, వాళ్ళు మాకు ఇంటిమేషన్ లేదంటారు. కట్టా ల్యాండ్ 108 సర్వే నెంబర్ ఇది స్కూల్ వాళ్ళు మొత్తము కబ్జాకు గురి చేస్తున్నారు. కట్టా మొత్తము నాలా మొత్తం క్లోజ్ చేసి పైప్ లైన్ వేసేసి దీన్ని మొత్తం కట్టాను క్లీన్ చేసేస్తారు. ఇట్లా స్కూలు ఏమనంటే స్కూల్ గ్రౌండ్ కోసము దానికోసం అని వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారని చెప్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నాలా ఇంచుమించు అక్కడ నుంచి మన పోతేడిపల్లి చౌరస్తా నుంచి నీళ్ళు మొత్తం ఇక్కడ కుంట్లకు వస్తాయి నీళ్ళు. ఇది ఈ 33 ఫీట్ల కాలువను మొత్తం క్లోజ్ చేసి పైప్ లైన్ లా చేసేసి దీన్ని మొత్తం ఇట్లా కబ్జాకు గురి చేస్తున్నారు. సంబంధించిన అధికారులు దీన్ని త్వరగా పట్టించుకొని మాకు సత్వరం న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. మా కాలనీకి సంబంధించి పొన్నా కాలనీకి సంబంధించి రోడ్డు అసలు వెహికల్స్ పార్స్ కాకుండా ఇవన్నీ ఉంటాయి. కట్టాలని ఇట్లా దౌర్జన్యంగా దీన్ని కబ్జాకు గురి చేస్తున్నారు. మాకు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ స్థలం కూడా లేదు, కానీ దీన్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి సంబంధించిన అధికారులు చర్య తీసుకొని దీన్ని నిర్మూలించారు.